ఈరోజు మనం బౌద్ధ టెంపుల్ని చూడబోతున్నాం. బుద్ధిస్ట్ మోనస్ట్రీ చంద్రగిరి, జిరంగో, గజపతి, పర్లా కెమెండు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో మరియు బెరంపూర్ రైల్వే స్టేషన్ నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి నియరెస్ట్ ఎయిర్పోర్ట్ భువనేశ్వర్ 254 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఇది తూర్పు కనుమల్లో మన గజపతి జిల్లాలో తూర్పు కనుమల్లో ఉంది. ఈ బుద్ధిస్ట్ మోనస్ట్రీ అనేది చంద్రగిరి జిరింగో ప్రాంతంలో ఉంది. ఇది చాలా ప్రశాంతమైన అద్భుతమైన వాతావరణము, చూడముచ్చటగా కన్నులకి చాలా అందంగా కనిపిస్తుంటుంది. ఇది టూరిస్ట్ ప్లేస్ అనే కాదు, ఒక పిక్నిక్ స్పాట్ కూడా. శీతాకాలంలో ఇక్కడ అందరూ పిక్నిక్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. Sir, this is Mohan Ravadisi from Gajpur district, Orissa, India. I would like to know from which country you are coming from, sir? We are from Russia. You are from Russia? Russia. When did you came, sir? Maybe 1 week ago we are participating in this monastery with our teachers. Do you know about this Bodh temple, sir? Yes, sure. So we are very happy to be here. It's a very nice place, very nice lake over here. So the people are very nice. So we are all very happy to be How here. the Indians are helping you, sir, in your tourism? They are very, very cooperative. Sure. All people are very cooperative. Yes. And how did you enjoy your Indian food? Very nice. It's very nice. It's very different from we eat at home, but it's still very nice and very Are you tasty. vegetarian, non-vegetarian, sir? Here we try to be vegetarian. Padmasambhava Mahavira. చంద్రగిరిలో ఉన్నటువంటి బుద్ధిస్ట్ టెంపుల్ని మన బుద్ధిస్ట్ మాంక్ అయినటువంటి దలై లామా గారు దీన్ని ఇనాగ్రేట్ చేశారు. అయితే ఈ చంద్రగిరి జిరంగో ప్రాంతంలో మనకి టిబెట్ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, బుద్ధిస్ట్ టెంపుల్ లోపల భాగం ఏ విధంగా ఉందో. ఈ చుట్టువైపులా కనిపిస్తున్నటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా విద్యార్థుల యొక్క నివాస భవనాలు. ఎదురుగా కనిపిస్తున్నటువంటి భవనం అనేది బుద్ధుని యొక్క మందిరము. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇది ఈ ఎదురుగా ఉన్నటువంటి మందిరంలో బుద్ధుని యొక్క విగ్రహం అనేది ఉంటుంది. మేము వెళ్ళేటప్పటికి ఆ రోజు ఒక పర్వదినము కాబట్టి ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతూ ఉన్నాయి. చూడండి బుద్ధుని యొక్క విగ్రహము ఎంత అద్భుతంగా ఉందో మీరు చూడొచ్చు. ప్రతి గోడ పైన హస్తకళా నైపుణ్యం అనేది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయవచ్చు. ఇది ఒక ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థుల యొక్క విద్యాభ్యాసానికి కొరకు నెలకొల్పడమైనది. మీరు చూడండి చుట్టూ హాస్టల్ బిల్డింగ్స్ ఏ విధంగా కనిపిస్తున్నాయో. బుద్ధుని యొక్క విగ్రహం చూడండి ఎంత అందంగా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. స్పెషల్ పర్వదినమున పూజలు చేయుచున్నారు. ఇచ్చట ఉన్నటువంటి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి బుద్ధిస్ట్ ప్రజలు చూడండి ఎంత అద్భుతమైనది. बौद्ध मंदिर प्रसिद्धि कौन सुंदर बाबर परिवार मुख्य देश कौन ये हमारा बौद्ध मंदिर है. हाँ ओके. उड़ीसा का सबसे बड़ा बौद्ध मंदिर है. इधर करीब 300-400 मॉन्क्स रहते हैं और अभी हमारा पूजा चल रहा है. महासाधना पूजा बोलते हैं. महाअभिषेक पूजा चल रहा है. इसलिए
बहुत ज़्यादा लोग एशिया से भी लोग घूमने के लिए आते हैं। अच्छा आ गया खुश हो गया। और इसका हिस्ट्री आप तिब्बत से आए दूसरा है मंदिर के दूसरा है। ये मंदिर के हिस्ट्री दूसरा है अलग है और दूसरा एरियल व्यू। సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి భవన నిర్మాణాలు మరియు వారి యొక్క సాంప్రదాయాన్ని మనము చూస్తే సింపుల్గా చెప్పాలంటే ఇండియాలో ఉన్నటువంటి టిబెట్ అని మన గజపతి జిల్లాలో ఉన్నటువంటి చంద్రగిరి ప్రాంతాన్ని మనం చెప్పవచ్చు. గాయ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.